ఆదిలాబాదు కరీంనగర్ అవన్నీ మీటింగ్స్ ఉంటే క్షమించాలి. ముందు తెలంగాణ రాష్ట్రం సాకారం కాకముందు 14 సంవత్సరాలు కొట్లాడి ఏ కేసులో భయం పడకుండా తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణకు ఇప్పుడు పెట్టే కేసులు పెద్ద గొప్పలు కావు. ఎంపీ క్యాండిడేట్ ఏమన్నా నా మీద ఆల్రెడీ ఇప్పటికీ 5 కేసులు ఉన్నాయి బాబు. చేసింది ఏం లేదు, 5 కేసులు బుక్కున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు 9 కేసులు, ఇప్పుడు ఒక 5 కేసులు ఉన్నాయి, 14 కేసులు ఉన్నాయి. ఇక ఎన్ని సంవత్సరాలు తిరగాలో నేను కూడా. కార్యకర్తలకు కానీ నాయకులకే కానీ మీరు ఎవ్వరికి ఎప్పుడూ భయం పడే ప్రసక్తే లేదు. గతంలో గోపన్న ఒక్కడే ఎమ్మెల్యే అని అనుకోదు మీరు. బీఆర్ఎస్ పార్టీ నగర ఎమ్మెల్యేలమంతా మీ ఎమ్మెల్యే గారు ఎంబడి ఉన్నాం. దేనికి ఏ కార్యకర్త ఏ నాయకుడు ఇప్పటి ఉన్నదే ప్రసక్తే లేదు. 5 గంటలకని గోపన్న 5 గంటలకు మీటింగ్ అని చెప్పిండు. మా సార్ని తీసుకొని వచ్చేవరకల్లా బహుశా 3-4 గంటలు లేట్ అయిందేమో. ఇప్పటికే లేట్ అయింది, క్షమించాలి మీరంతా. రాబోయే ఎన్నికలలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరికి భయం పడే ప్రసక్తే లేదు. మేమంతా ఉన్నాం మీ వెంబడి. లాకప్లు కానీ కేసులు కానీ ఇంకెక్కడ జైలుకు పోతే నేను కూడా వస్తా. మాకు ఇవన్నీ కొత్త కాదు. చూడాలని చెప్తా ఉన్నాడు, కేసులు పెడుతున్నారు, జేసీబీలు వచ్చినాయని. తెలంగాణ ఉద్యమంలో ఇటువంటి కేసులు 100 చూసినాం, డజన్లు కొద్ది చూసినాం. ప్రభుత్వం లేనంత మాత్రాన ఏం లేదు. పార్టీ ఉన్నది, పార్టీ అండగా ఉంటుంది. మీ ఎమ్మెల్యే గారికి మేము ఒక 1/2 డజన్ ఎమ్మెల్యేలము, ఆయనకు సపోర్ట్గా హైదరాబాద్లో మేము ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఏ కార్యకర్త కానీ నాయకుడే కానీ మన ఓటర్సే, మన త్వరగా ఉండే ఓటర్సే కానీ ఎవరు భయపడే ప్రసక్తే లేదు. బహుశా మీరందరూ మాట్లాడేస్తారా? అయిపోయిందా? మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఇప్పటికే సమయాభారం బాగైంది. బూత్ కమిటీ మీటింగ్స్ అని 5 గంటలకు గోపన్న టైం ఇచ్చినట్టుంది. బహుశా మాకునే ఇబ్బందుల వల్ల ఒక 3 గంటలు 4 గంటలు లేట్ అయ్యిండొచ్చు. మీరంతా కూడా మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి. రాబోయే ఎన్నికలలో ఒక అభ్యర్థి కానీ ఇంకెవరైనా కానీ ఇంపార్టెంట్ కాదు. జెండా ఇంపార్టెంట్, పార్టీ ఇంపార్టెంట్. దాన్ని నమ్ముకొని ఎప్పటికైనా ఓ జెండా ఓ పార్టీ కింద ఉన్నాము అంటే ఎటువంటి భయం పడే అక్కర్నే లేదు. మేమంతా మీ ఎంబడి ఉన్నాం. దయచేసి క్షమించాలి. మీ అందరినీ మళ్ళీ ఇంకో 2-3 సార్లు మీటింగ్లు పెట్టేది ఉంది ఇక్కడ. మళ్ళీ మీ ఎంబడి కలుస్తా. ఇదంతా మా పార్టీ ప్రెసిడెంట్ చెప్తాడు. రాబోయే ఎన్నికలలో ఒక్కొక్క కార్యకర్త ఒక 100 ఓట్లు వేయించే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలి. ఎలక్షన్లలో మాట్లాడే మాట కాదు ఇది. ఫరెవర్గా వెళ్ళినప్పుడు మీ ఎంబడి పార్టీ మేము అందరం ఉంటామని మరోసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. రామారావు గారు మీరే మాట్లాడాలి డైరెక్ట్. ఇప్పుడు బాగా లేట్ అయింది.